మోదీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టేడియంలో మరికొద్ది గంటల్లో ఫైనల్ జరగనున్నాయి. ఈ ఫైనల్కి మాత్రం రెండు జట్లు కూడాను రేయింబావులు శ్రమిస్తున్నాయి. మొత్తం లీగ్ మ్యాచ్ల్లో 9 పర్యాయాలు ముఖాముఖి పోటీ పడినట్టు ఆర్సీబీ, జీటీ రెండు కూడాను. ఆర్సీబీ 5 సార్లు గెలగా జీటీ 4 సార్లు గెలిచింది. రెండు జట్లు కూడా ఇప్పటికే టైటిల్ని కైవసం చేసుకొని ఏదైతే డిపెండింగ్ టైటిల్ హోల్డర్ అయినటువంటి ఆర్సీబీ మీద ఆధిపత్యం కోసం జీటీ ప్రయత్నం చేస్తుంటే, ప్రస్తుతం రెండోసారి టైటిల్ను చేజిక్కించుకునేందుకు ఆర్సీబీ ప్లేయర్స్ అంతా కూడాను ఆహార్ని శ్రమిస్తున్నారు. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానున్నటువంటి ఈ ఐపీఎల్ సీజన్ 19 ఫైనల్స్ ఎలా ఉండబోతున్నాయి? సుమారు నెల రోజుల పాటు ఈ పొట్టి ప్రపంచ క్రికెట్ను ఆస్వాదించినటువంటి క్రికెట్ అభిమానులతో పాటు దేశ ప్రజలందరూ కూడాను ఈ ఫైనల్స్ మ్యాచ్లో ఆర్సీబీకి రెండోసారి కప్ వస్తుందా, లేకపోతే జీటీ మరొకసారి కప్పును కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందా? ఈ ఆటగాల్లో టాస్ కీలకం కానుందా, లేకపోతే చేజింగ్ రన్స్ కీలకం కానున్నాయా? ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి స్థానిక క్రికెట్ అభిమానులు ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఫైనల్లో ఇప్పటికే రెండు జట్లు కూడా ఒక్కొక్కసారి కప్పు గెలుచుకున్నాయి, కానీ ఈసారి రెండోసారి టైటిల్ని చేజిక్కించుకునే ప్రయత్నంలో ఇప్పటి వరకు ఫైనల్స్లో చేజింగ్ చేసినటువంటి టీంకి ఎక్కువగా అంటే గెలుపు వరించింది. ఈసారి ఎలా ఉండబోతుంది అనుకోండి ఫైనల్? ఈసారి మరి ఆర్సీబీ జీటీ మధ్యన జరుగుతుంది సాయంకాలం ఈ మ్యాచ్ అహ్మదాబాద్లో. ఈ మ్యాచ్ అనేది లిటిల్ బిట్ ఎడ్జ్ అయితే ఆర్సీబీకి ఉంది, నా అభిప్రాయం చెప్తున్నాను. ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్ కూడా వాళ్ళకి బాగానే ఉంది, కోహ్లీ కూడా ఫామ్లో ఉన్నారు. అలాగే సాల్ట్ ఎవరైతే బ్యాట్స్మెన్స్ ఉన్నారో వాళ్ళు కూడా మంచిగా ఆడుతున్నారు. మరి ఈరోజైతే ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ పొట్టి క్రికెట్లో ఈ క్రీడా సంబరాలు ఇవాళతో ముగుస్తున్నాయి. మరి స్కూల్లో కూడా ఓపెనింగ్స్ 12వ తేదీన ఉన్నాయి. కానీ ఈ ఐపీఎల్ వల్ల చాలామంది గ్రామీణ ప్రాంతం క్రీడాకారులు ఎంపికయ్యి వెళ్ళడం, మరి ఉదాహరణకి మన టెక్కల కుర్రాడు విజయ్ ఢిల్లీ తరపున ఆడడం, అలాగే రాబోయే రోజుల్లో కూడా అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా ఏపీఎల్ కూడా మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు చేస్తున్నారు. అందులో కూడా 3 ప్లేయర్స్ మన సబ్ సెంటర్ నుండి శ్రీకాకుళం నుండి కూడా సెలెక్ట్ అవ్వడం, అది కూడా ఆనందం. మరి ఈ రోజైతే నేను ఆర్సీబీకి ఓటేస్తున్నాను. క్వాలిఫైయింగ్ 2 మ్యాచ్లో ఈరోజు రాజస్థాన్ని చిత్తుగా చేజింగ్లో దీంట్లో ఓడించినటువంటి జీటీ టీం ఈరోజు ఆర్సీబీని ఢీ కొట్టుకునేందుకు అటువంటి ప్రయత్నాలు సాగనుంటాయి అని అనుకుంటున్నారు. అంటే అలాగంటే చెప్పలేము. ఆర్సీబీలో మరి వాళ్ళకి కూడా స్ట్రాటజీస్ ఉన్నాయి. జీటీ అనేది కంటిన్యూగా వాళ్ళకి అయితే ఎవరైతే గిల్ ఉన్నారో క్యాప్టెన్ ఇన్నింగ్స్ మొన్న ఆడాడు, ఆయన మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తే మేబీ జీటీకి ఆ ఎడ్జ్ ఉండొచ్చు. కానీ ఐఎమ్ గోయింగ్ టు ఫార్వర్డ్ టు ఆర్సీబీ టు ఓట్. చూస్తే కనుక ప్రస్తుతం ఆర్సీబీకి మాత్రం గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో ముఖాముఖి తలపడినటువంటి జీటీ టీంను 4 పైర్లు ఓడించినటువంటి ఘనత ఆర్జించినటువంటి ఆ టీంకి మాత్రం గెలుపు అవకాశాలు ఎక్కువ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూస్తే కనుక ప్రస్తుతం ఈ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్లో టాస్ కీలకం కానుంది అనుకుంటున్నారా, లేకపోతే చేజర్స్కి అంటే ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఇవ్వడంతో పాటు ఇచ్చిన స్కోర్ని అధిగమించడం రెండు జట్లు ఎవరు తగ్గేదేలే అన్నటువంటి ఆటలను ప్రదర్శించారు. ఈ ఫైనల్లో ఈ టాస్ ఎటువంటి కీలక పొజిషన్? టాస్ కీలకం కానుంది. ఫస్ట్ టాస్ గెలిచిన వాళ్ళు అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే చాలా మంచిది. ఎందుకనంటే జీటీ ఇప్పుడు ఓన్ గ్రౌండ్లో ఆడుతున్నారు. వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఓన్ గ్రౌండ్లో ఆడుతున్నారు. తర్వాత ఇద్దరికి బౌలింగ్ చాలా చేసే బౌలర్స్ ఉన్నారు. అలాగే బ్యాటింగ్లో కూడా రెండు సమౌజ్జీగా ఉంది. లాస్ట్ వరకు పోరాడిన వాళ్ళు గెలుస్తారు కంపల్సరీగా, ఇది మాత్రం షూర్ అండి. కానీ రెండు టీములు కూడాను చేజింగ్ స్కోర్ అంటే అలవోకగా గెలుపు వరించే పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు టాస్ గనక గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోక వ్యూహాత్మకంగా ఏవైనా కూడాను ఓడిపోయిన వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చే అవకాశం కాదు. అంటే ఫైనల్ ప్రెజర్గా ఉండి చాలామంది ఫీల్ అవుతుంటారు. ఆ ప్రెజర్ని కంట్రోల్ చేసుకొని ఆడితే చాలామంది గెలుస్తారు. కానీ ఎక్కువగా ప్రెజర్లో ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించరు ఎవరు. అందుకు ఫస్ట్ బ్యాటింగ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నా ఇది. చూస్తే కనుక ఈ ఫైనల్లో మాత్రం టాస్ కీలకం కానుంది. టాస్ ఏ టీం గెలిచినా బ్యాటింగ్ ముందు ఎంచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే ప్రెజర్ ఎక్కువ ఉన్నట్టు నేపథ్యంలో హోమ్ టౌన్గా భావిస్తున్నటువంటి జీటీ
ఈ టీంకి మాత్రం స్థానికంగా ఉన్నటువంటి సపోర్ట్ ఉంటుంది. ఆర్సీబీకి మాత్రం పూర్తిగా కోహ్లీ మీదే కాకుండా ఫస్ట్ లైనప్ అయినట్టు 6 బ్యాట్స్మెన్లు కూడాను నా భూతో నా భవిష్యత్తు అన్నటువంటి ఆటను ప్రదర్శించారు. కాకపోతే ఏదైతే క్వాలిఫైయింగ్ 2 మ్యాచ్లో మాత్రం ఈరోజు జీటీ టీం గెలుపు విషయంలో మాత్రం అలవోకగా 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారంటే ఫైనల్లో వారికి చేజింగ్లో మాత్రం ఆత్మవిశ్వాసం పూర్తిగా ఉండే పరిణామం చూస్తే కనుక ఈ ఫైనల్ మ్యాచ్ నెల రోజులుగా ఒక పండగ వాతావరణంలో IPL 19 సీజన్ నడిచింది. గ్రామీణ ప్రాంతంలో పిల్లలందరూ కూడా సెలవులు కావడంతో ఈ ఆటలను చూసి అంగట్లో కూడా ఆడేందుకు క్రికెట్పై ఆసక్తి చూపే ఒక అవకాశం కలిగింది. ఇటువంటి పరిణామాలు లేకపోతే ఈరోజు ఫైనల్ మ్యాచ్ మరి కొద్ది గంటలు కదా ఇలా ఉండబోతుంది. ఆర్సీబీకి ఎడ్జ్ ఉందనుకుంటారు లేకపోతే జీటీకి అవకాశం ఉందని? ఆర్సీబీ అనేది టోటల్గా నెగ్గునే వస్తుంది. దానికి మా వైఎంసీ తరఫున ఆర్సీబీ నెగ్గాలనేదే మా అభిప్రాయం. అంటే 2 టీములు కూడా నువ్వా నేనా అన్నటువంటి గెలుపులు దక్కించుకొని ఇప్పటి వరకు ముఖాముఖిగా జరిగినటువంటి 9 మ్యాచ్ల్లో ఆర్సీబీ 5 గెలుచుకోక ఈరోజేమో జీటీ 4 గెలుచుకుంది. కానీ ఇద్దరు టైటిల్ హోల్డర్సే, డిపెండింగ్ టైటిల్ హోల్డరు. అదేవిధంగా 2022లో జీటీ గెలుచుకుంటే 2025లో ప్రస్తుతం ఉన్నటువంటి ఛాంపియన్ ఆర్సీబీ. వారికి అది ఆత్మవిశ్వాసంగా అంటే అవకాశం కలిగే ఉందా? ఇది క్రికెట్ కాబట్టి ఈ కంపల్సరీగా మా అభిప్రాయం మేము చెప్తున్నాము, ఆర్సీబీ అనేది గెలాలనేదే మా అభిప్రాయం. మీ ఆకాంక్షకు అనుగుణంగా మేము ఏకీపిస్తాం. కానీ జీటీ కూడా తగ్గేదే లే అన్నటువంటి ఒక టీం కనిపిస్తుంది. అది లక్, అంటే క్రికెట్ అనేది ఒక లక్. అది ఎవరు దానికి క్లిక్ అవుతారు అనేది అంటే ఆర్సీబీ క్లిక్ అవుద్ది అనేది మా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని నేను ఏకీపిస్తాను. కాకపోతే గుజరాత్ను ఓడించే తీరులో జీటీ తాలూగా ఆ స్పోర్ట్స్ ఏదైతే క్వాలిఫైయింగ్ 2 మ్యాచ్లో చూసినాం, ఆర్సీబీని కూడా వెన్నంట ఒడుకు పుట్టించేటటువంటి ఒక చేజింగ్ స్కోర్ని చేసింది. కానీ ఏదంటే ఇది క్రికెట్ అనేది బై లక్, లక్ అనేది ఎవరు చెప్పలేరు. సో మా అభిప్రాయం ఎప్పటి నుంచి ఒకటే చెప్తున్నాం మేము, ఆర్సీబీ ఆర్సీబీ ఆర్సీబీ. రైట్. చూస్తే కనుక ప్రస్తుతం పేరెంట్స్గా ఇవ్వాల ఈ పొట్టి క్రికెట్ నెల రోజులుగా ఆస్వాదిస్తున్నారు. మీ పిల్లలకు కూడా ఈ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈరోజు జరగబోయే ఫైనల్స్ గురించి మీ అభిప్రాయం? ఎవరు ప్లజర్ హ్యాండిల్ చేస్తారో వాళ్ళే విన్. 2 టీములు బౌలింగ్ లైనప్ బాగుంది. ఇంకా గుజరాత్ బౌలింగ్ లైనప్ ఇంటర్నేషనల్ బౌలర్లు 3 ఉన్నారు. మ్యాక్సిమం గుజరాత్కి తర్వాత శుభ్మన్ గిల్కి హోమ్ గ్రౌండ్. ఈ మధ్యన చేజ్లో శుభ్మన్ గిల్ బాగా ఆడుతున్నాడు. అట్ ది సేమ్ టైం సాయి సుదర్శన్ కూడా బాగా ఆడుతున్నాడు. ఈ టాప్ 3 కానీ బ్యాటింగ్ బాగా చేశారంటే గుజరాత్ది బౌలర్లు చూసుకుంటారు. ఖచ్చితంగా అయితే ఫైనల్ కాబట్టి ఆర్సీబీ నుంచి కోహ్లీ ఎంత ప్లజర్ అయినా హ్యాండిల్ చేయగలడు. అందులో ఆల్రెడీగా అతను చేజ్ మాస్టర్ అని, వరల్డ్ చేజ్ మాస్టర్ అతను చేజ్ మాస్టర్ అని ఉంది. కోహ్లీని కట్టడి చేశారు కనుకంటే గుజరాత్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బౌలింగ్ లైనప్ అక్కడ భువనేశ్వర్ కుమారే బలం వాళ్ళకి. ఇక్కడ 3 బౌలర్లు ఉన్నారు, ప్రధాన బౌలర్లు గుజరాత్లో. అందువల్ల పోటీగా ఉంటుంది మ్యాచ్. కానీ ఎవరైతే ప్లజర్ హ్యాండిల్ చేస్తారో వాళ్ళదే విన్ను. చూస్తే కనుక ప్రస్తుతం ఈ ఫైనల్ మ్యాచ్లో మాత్రం అంచనాలకు మించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆర్సీబీకి ఎసెట్ కోహ్లీ అయితే ఈరోజు బౌలింగ్ విషయంలో కూడా బోనెస్ తప్ప ఇంకా ఎవరు కూడా అటువంటి దాటి బౌలర్లు లేరు. కాబట్టి జీటీకి అవకాశం. కానీ జీటీలో 3 ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అదేవిధంగా శుభం గిల్ ఏదైతే ఫామ్లో ఉన్నారో ఆ ఫామ్ను కట్టడి చేయడానికి కూడాను ఆర్సీబీ ఇష్ట ప్రయత్నాలు చేసినప్పుడు కూడా కట్టడి అవుతుందో లేదు. ఇంకా స్థానికులు కూడా మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ ఫైనల్ మ్యాచ్లో ఎడ్జి ఎవరికి ఉంది? బోత్ టీమ్స్ ఆర్ ఇప్పటికి కూడాను టైటిల్ హోల్డర్లే. ఇటువంటి ఫైనల్లో ఎలాగంటే ఈ 19వ IPL సీజన్ మ్యాచ్ మాత్రం ఒక నా భూతో నా భవిష్యత్తు అన్నటువంటి ఒక ఫలితాలు వస్తాయంటే నా ఒపీనియన్ ప్రకారం అయితే ఆర్సీబీకి ఉంటుందండి. యాక్చువల్లీ లాస్ట్ ప్రీవియస్ మ్యాచ్లో జీటీ ఎన్ని మ్యాచ్ అయితే గెలిచిందో శుభ్మన్ గిల్కి సాయి సుదర్శన్ డిపెండెంట్ మీద గెలిచారు. కానీ ఇంకే బ్యాట్స్మెన్లు ఆడట్లే. ఆర్సీబీ ప్లస్ పాయింట్ ఏంటంటే వికెట్లు పడిపోయిన వాళ్ళ స్కోర్ ఎప్పుడు రన్ రేట్ తగ్గట్లేదు. ఎవరెవరు ఆడుతున్నారు వాళ్ళు 5-6 నెంబర్ వరకు బ్యాట్స్మెన్ ఎవరి వికెట్లతో సంబంధం లేకుండా ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ ఉంటే అలాగే గెలిచేస్తారు. వాళ్ళు బ్యాటింగ్ వేసేట, బౌలింగ్ అయితే చెప్పినట్టు కొంచెం జీటీ ప్లస్ పాయింట్ ఉంది. కానీ ఆర్సీబీకి కొంచెం అడ్వాంటేజ్ ఉందని అనుకుంటున్నాను. కానీ ఈ అడ్వాంటేజ్లో మాత్రం డక్అవుట్ అయినటువంటి ఘటన కూడా కోహ్లీని మనం చూసాం కొన్ని మ్యాచ్లో. కానీ వాళ్ళు గెలిచారు. ఆయన డక్అవుట్ అయినా గెలిచారు. కానీ ఇప్పుడు ఎటువంటి పరిణామం ఫైనల్ ప్రెజర్ ఒకవైపు ఉంటుంది. జీటీకి హోమ్ టౌన్ కావడం ఎడ్జ్ కావడం ఈ పరిణామాలన్నీ కూడా హ్యూజ్ క్రౌడ్ వస్తున్నారు. జీటీకి మంచి మద్దతు కూడా ఉంది. ఆర్సీబీకి ఏమైనా కూడా కొంచెం మైనస్ ఈ హోమ్ టౌన్ విషయంలో జరిగితే
బ్యాటింగ్ ప్రెజర్ హ్యాండిల్ చేయడంలో ఆర్సీబీ గ్రేట్, బౌలింగ్ ప్రెజర్ హ్యాండిల్ చేయడంలో జీటీ గ్రేట్. సో ఇక్కడ జీటీది -8 అంటే ఓపెనర్స్ మీద డిపెండ్ అవుతున్నారు, మిగతా బ్యాట్స్మెన్లు ఆడట్లే. ఇక్కడ ఆర్సీబీకి వచ్చిన భువనేశ్వర్ మీద డిపెండ్ అవుతుంది. హేజల్వుడ్ కూడా ఫామ్లో వస్తే ఆర్సీబీకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బౌలింగ్లో. బ్యాటింగ్ హ్యాండ్లో అయితే ఆర్సీబీ టాప్. చూస్తే కనుక ప్రస్తుతం బ్యాటింగ్కి మాత్రం ఆర్సీబీకి ఎడ్జ్ ఉంది, అదేవిధంగా బౌలింగ్ విషయంలోకి వచ్చినా కూడాను జీటీకి ఎడ్జ్ ఉంది. కానీ ఇద్దరు ప్లేయర్ల వరకే డిపెండింగ్ అయినటువంటి జీటీకి బౌలర్ల తాలూకు బలం ఉంటే ఈరోజు కోహ్లీ ఉన్నాడని అండ్ ఆర్సీబీ చూస్తే కనుక ఈ ఫైనల్ మ్యాచ్ మాత్రం 18 సీజన్లో కన్నా ఒక డిఫరెంట్ అయినటువంటి ఫైనల్ అనుకుంటే ఫైనల్ కంపల్సరీ అండి, ఒక డిఫరెంట్ ఫైనల్. ఎందుకంటే ఇంతవరకు జరిగిన మ్యాచ్ల్లో అన్నింటిలో కూడా ఎక్కువ టీమ్స్ ఏంటంటే చేజింగ్ టార్గెట్ని కొట్టేయండి సార్. సో లాస్ట్ క్వాలిఫైయింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు. కానీ ఈరోజు ఏంటంటే ఫైనల్స్లోనూ మోస్ట్ కీ పాయింట్ టాస్. అలాగే నా ఒపీనియన్ ఏంటంటే ఈరోజు ఎవరైతే చేజింగ్ టార్గెట్ కొడతారో వాళ్ళకి 100% టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం సార్. అంటే ఫైనల్కి రావాలన్నటువంటి కంటెంట్లో ఒక మ్యాచ్ ఒకలాగా ఉంటుంది, ఫైనల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఒకవేళ టాస్ గెలిచిన ఎక్స్పెక్టెడ్ రన్ల కంటే చేజింగ్ రన్కి మోల్డ్, కానీ ఒక స్కెచ్ చేంజ్ యాటిట్యూడ్లో కనుక టాస్ గెలిచినప్పుడు కూడా అపోనెంట్ టీంకి కనుక బ్యాటింగ్ చేయమని ఇచ్చేటట్టు పరిణామంలో వాళ్ళని బాల్తో కొట్టించారు ఉండొచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు మా సహచరులు మాట్లాడుతున్నప్పుడు బౌలింగ్ విషయంకి వస్తే అంటే రానుగా ఏంటంటే ఆర్సీబీ బౌలింగ్ కూడా కొద్దిగా టఫ్ బాగుంటుంది. ఎందుకంటే అవతల డఫియాన్ కానీ హాజిల్వుడ్ కానీ ఆ భువనేశ్వర్ కుమార్ తీసుకున్న, అలాగే అటు సైడ్ సిరాజ్ కానీ రబాడా కానీ వీళ్ళు కూడా పోటాపోటీగా బౌలింగ్ చేసేవాళ్ళే. మెయిన్ ఏంటంటే ఏదైనా సరే ఫస్ట్ 10 అవర్స్ సార్ స్కోరింగ్కి ముందు ఫస్ట్ 10 అవర్స్ ఏ టీం అయితే ఎక్కువ స్కోర్ చేస్తుందో సో చేజింగ్లో కూడా వాళ్ళకి మనం బాల్ తక్కువ కొట్టించడానికి అవకాశం ఉంటుంది. సో నా అభిప్రాయం ఏంటంటే ఈరోజు అయితే ఎవరైతే చేజింగ్ చేస్తారో వాళ్ళకే టైటిల్ దక్కే అవకాశం ఉందని సార్ నా అభిప్రాయం. చూస్తే కనుక ప్రస్తుతం ఏ మాత్రం అంటే ఇప్పటివరకు అక్కడ మ్యాచ్లు జరిగాయి అంటే పరుగులు వర్షం కురుస్తుంది, ఈ ఫైనల్లో 200+ అయ్యే అవకాశం ఉంది. అవును సార్, డెఫినెట్గా ఉంది. నాకు తెలిసి ఈరోజు 250 వరకు స్కోర్ వెళ్ళచ్చు ఫస్ట్ బ్యాటింగ్ కవర్ చేసిన. ఎందుకంటే రెండు టీంలో కూడా మంచి బ్యాటింగ్ ఉంది కాబట్టి ఎస్పెషల్లీ సాయి సుదర్శన్ ఆడాలి. ఇప్పుడు జీటీకి వెళ్ళాలనుకుంటే ఎందుకంటే సాయి సుదర్శన్ ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్ నుంచి ఆడుతున్న అంతకుముందు చూసుకుంటే ఏం లేదు, ఒక గిల్లి దీనిగా రాణిస్తున్నాడు. తర్వాత మిల్లాడ్ బ్యాట్స్మెన్ బాగా చేస్తున్నారు. కానీ ఆర్సీబీని చూసుకుంటే ప్రతి బ్యాట్స్మెన్ కూడా తను చేస్తున్నారు. కానీ ఈరోజు అయితే మాత్రం హోరాహోరీగా ఉంటుంది. నాకు తెలిసి 250 టార్గెట్ అయితేనే మనకి ఈజీగా వాళ్ళు చేజింగ్కి మనం కట్టడానికి అవకాశం ఉంటుంది. క్వాలిఫైయింగ్ 2లో సెంచరీతో ఫామ్లో ఉన్నటువంటి గిల్ గనక టాస్ గెలిచి బ్యాటింగ్ ఆ టీంకి వచ్చేలాగుంటే మళ్ళీ దీన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది ఈ పిచ్ మీద. చూడాలి సార్, బౌలర్ని బట్టి ఉంటుంది ఏదైనా. ఎందుకంటే బౌలర్స్ కూడా రకరకాల అస్త్రాలు ఉంటాయి వాళ్ళు, ఈ బ్యాట్స్మెన్ ఇలాగ ఆ బ్యాట్స్. ఎందుకంటే ఇప్పటికీ 1 మంత్ నుంచి అయింది కాబట్టి క్వాలిఫైయింగ్ రౌండ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు అనుకుంటే గిల్లు కూడా ఈ మ్యాచ్లో సెంచరీ కొట్టి టీంని గెలిపిస్తే రెండోసారి కప్పు గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. చూస్తే కనుక ఈ ప్రపంచ కప్లో 50 ఓవర్స్ మ్యాచ్లో జయసూర్య ఆటను చూసిన ప్రతిసారి ఇండియా వ్యూహాత్మకంగా స్పిన్నర్ని ఓపెనింగ్ బౌలర్గా దించే పరిస్థితులు చాలా చూసాం. ఈరోజు కూడా అటువంటి ఏమైనా ఒక క్యాలిక్యులేటెడ్ స్కెచ్ చేస్తారా? కోర్స్ సార్ ఉండొచ్చు. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే మనకి పవర్ ప్లే ఇప్పుడు మనం చూసాం. కానీ నా చిన్నతనం చూస్తుంటే శ్రీకాంత్ కానీ జయసూర్య కానీ వివిఎన్ రిచర్డ్స్ కానీ గార్డెన్స్ గ్రీనిడ్స్ కానీ వాళ్ళు 10 ఓవర్స్లో 150 రన్లు కొట్టే రోజులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే క్రికెట్ రూల్స్ రెగ్యులేషన్ మారడం, ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ మారడం వల్ల స్కోర్లు వెళ్తున్నాయి. కానీ ఈ స్కోర్లు నా చిన్నప్పుడు గతంలోనే మనం చూసాం ఫాస్ట్గా చూసుకుంటే. అలాగే ఈరోజు అయితే మాత్రం నాకు తెలిసి మ్యాచ్ టఫ్గా ఉంటుంది. ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళకి విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. చూస్తే కనుక ఎవరు ఫేవర్ ఈరోజు ఆర్సీబీ జీటీ అనుకోండి. ఎట్లా అంటే లాస్ట్ మ్యాచ్ ఓపెనింగ్ చాలా స్టార్ట్ బాగా వచ్చింది. జీటీ బ్యాట్స్మెన్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. మిడిల్ ఆర్డర్ అంతగా లేకపోయినా టాప్ ఆర్డర్లోనే రన్స్ వస్తున్నాయి. జీటీ బౌలర్స్ కూడా చాలా బాగా వేస్తున్నారు. అలాగే ఆర్సీబీ అక్కడ ఎసెట్ కోహ్లీ ఉన్నాడు, ఆయన కూడా క్రైటీరియాలో తీసుకోవచ్చి ఆర్సీబీకి అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ కొన్ని మ్యాచెస్లు డక్అవుట్ అవుతున్నాడు, ఫామ్లో లేను అనుకుంటున్నారు. ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ లాస్ట్ వరకు ఉంది బ్యాటింగ్, కానీ జీటీ టాప్ ఆర్డర్లోనే డిపెండ్ అయ్యి ఉంది. నేనైతే జీటీ అనుకుంటున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 19 ఫైనల్కి సంబంధించినటువంటి ఆర్సీబీ వర్సెస్ జీటీ ఈ మ్యాచ్లో మాత్రం టాస్ కీలకం కానుంది అన్నట్టు అభిప్రాయాన్ని క్రీడాభిమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ 2 టీములకి ముఖాముఖి 9 మ్యాచ్ల్లో ఆర్సీబీ 5
పర్యాలు గెలవగా 4 సార్లు గెలిచిన జీటీకి మాత్రం క్వాలిఫైయింగ్ 2 మ్యాచ్లో రాజస్థాన్ చిత్తుగా ఓడించి ఏదైతే చేజింగ్ స్కోర్ను కూడా అలవోకగా చేజించి ఫైనల్కి రావడం జరిగింది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 19 ఫైనల్స్ మాత్రం ఈరోజు ఊహించిన మలుపుల మధ్య ఫలితాలు ఉండిపోతున్నాయి. ఇద్దరికి కూడాను మ్యాచ్ తామే గెలుస్తున్న ధీమా మాత్రం ఎక్కడా కనిపించలేదు. అందుకే ఆర్సీబీకి కోహ్లీ ఎసెట్ అయితే జీటీకి మాత్రం గిల్ అదేవిధంగా సాయి సుదర్శన్ వీళ్ళిద్దరూ కూడా ఎసెట్గా ఉన్నారు. బ్యాటింగ్ లైనప్ కూడా 6 వరకు మాత్రం పరిమితంతో పాటు బౌలింగ్ లైనప్ కూడా వాళ్ళది బాగానే ఉంది. ఆర్సీబీలో బౌలింగ్ విషయంకి వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్ తప్ప మిగతా వారి నుంచి అనుకున్నటువంటి వికెట్లు వచ్చే పరిస్థితి లేనట్టు ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ ఎవరు గెలుస్తారా అన్నటువంటి సగ్ధత అందరిలోనే నెలకొంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.